ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. చెప్పుకుంటూనే వస్తున్నాం. మనకు ఇన్ని జీవరాశుల్లోకి ఇప్పుడు ఎన్నో జీవరాశులు ఒక జన్మ ఎత్తడానికి ఎంతో కష్టపడుతున్నాయి జన్మ ఎత్తడానికే. ఎందుకంటే ఒక శరీరం దొరక్క, శరీరాలు దొరక్కనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో మనకి ఒక ఏ శరీరమైనా కూడా దొరకకుండా ఈ జీవాలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక శరీరంలోకి వచ్చేసినాక కర్మలు చేయడం వేరు, శరీరం లేకుండా అనుభవించడం వేరు. అలాంటిది ఒక శరీరం దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి జీవులు ఉన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి అత్యంత శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇది అదే ఇప్పుడు ఆ జన్మ రావాలంటే ఎంత పుణ్యం చేసుకోండి. అంటే మనం ఎన్ని ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేయబట్టి, ఎంతో మహనీయుల యొక్క సేవలు చేయబట్టి ఇప్పుడు ఆ మానవ జన్మ అనేది మనకు రావడం జరిగింది. అంత సులభంగా వచ్చింది కాదు ఒక మానవ జన్మ. ఎన్నో జన్మాలుగా వేడుకుగా చేయగా ఇప్పటికి మనకు లభ్యమైంది. కాబట్టి పుణ్యం చేస్తేనే ఇప్పుడు ఇటువంటి జన్మ అనేది మనకు లభ్యమైంది. ఇప్పుడు మిగతా జీవరాశులకి మనకి ఉన్న తేడా ఏమంటే, ఇప్పుడు అవి తెలిసి తెలియక, వాటికి తెలియదు, జ్ఞానం లేదు, చేస్తాయి. మనము ప్రతి ఒక్కటి తెలిసే చేస్తాం. మనము మన తెలివితేటలతో అది కూడా మనం మార్చుకుంటున్నాం. తెలియక చేసేసినాను అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నాం. ఎట్లా చేసినా కర్మే, అది అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు మానవ జన్మకు వచ్చినాక ఏమి చేయాలనేది తనకు మనం ఇప్పుడు అనేక సార్లు మాట్లాడుకుంటూనే వచ్చినాం. మానవ జన్మ వచ్చిందే తను నిజమైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి, తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకు మానవ జన్మ వచ్చింది. అందుకు గాను జ్ఞానం ఇచ్చినాడు. తాను తెలుసుకోవడమే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకర్మ ఇక్కడ. ఇప్పుడు అటువంటిది లభ్యమయ్యి మనం ఇప్పుడు మళ్ళీ ఈ జీవ స్వరూపానికి లోనైపోయి పూర్తిగా వాటికి కావాల్సినటువన్నీ కూడా ఇంతవరకు చెప్పినటువంటి పుణ్యకర్మలు, పాపకర్మలని చేస్తా ఉన్నాం. వీటికి లోబడి బంధింపబడబట్టే కదా ఇప్పుడు ఆ పాప కార్యములు కూడా చేయాల్సి వస్తాం. ఆ పాప కార్యాలు చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నాడు, దాన్ని రూపుమాపుకోవడానికి మళ్ళీ ఒక పుణ్యకర్మను చేస్తా ఉన్నాడు.
చేసేదేం చేసేస్తా ఉన్నాడు, తప్పనిసరిగా చేస్తానే ఉంటాడు. దానికోసం మళ్ళీ ఇంకొకటి చేస్తే ఇది తొలగింపు పడుతుంది, ఇది తగ్గుతుంది అని చేస్తానే ఉంటాడు. అది కూడా ఏం మానడం లేదు, మానేది ఎక్కడ కనపడలేదు. దానికి ఇంకొకటి బదులుగా ఇంకొకటి చేస్తానే ఉంటాడు. ఎక్కడ నిలపలేదు. ఎందుకంటే ఇప్పుడు అది దాన్ని సూక్ష్మంగా తెలివిగా దాన్ని మార్చుకొని ఈ విధంగా చెయ్యొచ్చును. ఇప్పుడు పరమాత్ముడు చెప్పిందే కూడా చేయొచ్చును. ఏం చేయాలన్నా కూడా స్మరించుకొని చేసేయచ్చును. అంటే ఇక్కడ తన స్వార్థాన్ని ఉపయోగించేస్తా ఉన్నాడు, అక్కడ భగవంతుని ఉపయోగించేస్తా ఉన్నాడు. ఏదైనా తనకు అనుకూలంగా తనని మలుచుకుంటా ఉన్నాడు, అంటే తన కోరికను తీర్చుకోవడానికి. పేరు ఇట్లా పెట్టేస్తాను, ఈ విధంగా చేయొచ్చు అన్నటువంటి దీంతో మనకు మన ముందు ఉన్నటువన్నీ కూడా తన తెలివిగా పెట్టి తన కోరికను ఈ రకంగా తీర్చుకుంటా ఉన్నాడు. ఎలాగైనా కూడా తనకు అది తనకు దక్కాల. అన్నట్టుగా ఇప్పుడు ఈనాడు మానవుడు తయారైపోయినాడు. అంతే, అంత దీనికి తీసుకుని వచ్చేసినాడు. ఒక పుణ్యమైన విషయంలో కూడా పాపం ఎలా చేయొచ్చును అన్నది తీసుకొచ్చేసినాడు ఈనాడు. అది సులభం. పూర్తిగా మనం భగవంతునికి, మన గురుదేవులకు పూర్తిగా సంపూర్ణంగా అర్పణ చేస్తే తప్పలేదు. కానీ పేరు చెప్పేసి ఈ పాప కార్యాలన్నీ భగవంతుని చేసేస్తానన్నమాట. అది కూడా అక్కడ స్వార్థాలు రాకూడదు. స్వార్థం అనేది లేనప్పుడే అవన్నీ జరుగుతాయి. నిస్వార్థంగా ఉన్నప్పుడే జరుగుతాయి. దానికంటూ ఒక ఉండదు కార్యము. ఇది అట్లా కాదు, ఇది ప్రతిదీ కూడా మనం కోరిక ఎరకే జరుగుతూ ఉండదు. ఇప్పుడు మానవుడు ముందు పూర్వ జన్మాల యొక్క పుణ్య పాప ఫలితాల వల్ల తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మను అనుభవిస్తూ కూడా దాన్ని వాటి యొక్క మనతో కూడా ఉన్నాయి కాబట్టి ఆ వాసనలన్నీ వాటిని తోడు చేసుకొని ఇంకా పెంపొందించుకున్నాడే కానీ ఏమి ఇంకా వాటిని తగ్గించుకోలేదు. ఇక్కడ తనకి ఉన్నటువంటి జ్ఞానముతో ఇంకా పాప కార్యములు ఎక్కువ చేశాడే గాని పుణ్య కర్మలు తగ్గిపోయినాయి. అవునండి. ఇప్పుడు అది ఇవన్నీ ఏది మాట్లాడుకున్నా కూడా మొత్తంగా జీవస్వరూపానికే వస్తుంది. అవునవును. ఇప్పుడు ఆ జ్ఞానంతో మానవుడు ఏం చేస్తున్నాడు అని అన్నప్పుడు ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి బంధాలతోనే ఇక్కడ మొదలవుతుంది ఏదైనా. ఏ కార్యం చేయాలన్నా అదేం తనిగా వేరేగా లేదు. ముందు బంధాలతో మొదలయ్యి మళ్ళీ ఇంకొక కర్మలు చేయడానికి బయలుదేరుతాం. ఇక్కడ మొట్టమొదట బంధాలతోనే మొదలవుతా ఉంది. ఈ దగ్గరగా ఉండే బంధాలతోనే మొదలవుతా ఉంది. ఇప్పుడు ఈ బంధానికి ఆ బంధానికి ఉన్నటువంటి సంబంధాలతోనే ఇక్కడ మొదలయ్యి ఇక్కడ ఆ ఇరువురి మధ్య ఏం జరుగుతా ఉంది అన్నప్పుడు ఈ గుణాలన్నీ ముందుండాయి, వాసనలన్నీ ముందుండాయి, అర్షడ్ వర్గాలు ఉన్నాయి. వాటి ద్వారానే ఆ ఇరువురి బంధము
పుణ్యం చేయడానికి ఉపయోగపడుతుంది, పాపం చేయడానికి ఉపయోగపడుతుంది. అవునండి. ఇక్కడే మొదలవుతా ఉంది. అంటే అంటే మీరు ఒక భావాలతో పుట్టి వచ్చినారు, నేను ఒక భావాలతో పుట్టి వచ్చినాను. ఇప్పుడు నా భావాలకు తగినట్టుగా మీరు ఉండగలిగినప్పుడు మన ఇద్దరు బంధం ముడిపడింది, మాట మాట వింటా ఉన్నాము. మీ మనసు నేను అర్థం చేసుకున్నాను, నా మనసు మీరు అర్థం చేసుకున్నారు. సంపూర్ణంగా ప్రతి ఒక్కటి కూడా సర్దుకొని చేసుకోగలుగుతున్నాం. ఎక్కడ గానీ ఇబ్బంది పడకుండా మనము ఈ విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఒక తల్లి బిడ్డ దగ్గర నుంచి, తండ్రి బిడ్డ దగ్గర నుంచి, భార్యాభర్త దగ్గర నుంచి ఏ బంధం తీసుకున్నా అలా అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని కూడా ఇక్కడ పుణ్యం అనేది వాళ్ళిద్దరి మధ్య జరుగుతాం. అక్కడ ఏ మాత్రం వాళ్ళకి చిన్న చిన్న వ్యతిరేకతలు వచ్చింది ఆ భావాల వల్ల అక్కడ వెంటనే మార్పు వస్తా ఉంది. అప్పుడు చేయాల్సి వస్తా ఉంది. ఒక మాట మాట్లాడడమే వ్యతిరేకంగా ఆ మనసును ఎప్పుడైతే అట్లా కాదు అని బాధ పెడుతున్నామో ఆడనే పాపం స్టార్ట్ అయింది. అంటే అత్యంత సూక్ష్మంగా ఇరువురి మధ్య మనం ఏదో వేరే జీవిని వేరే వారిని మోసం చేయడం, వేరే వారిని మాట్లాడడం కాదు. ఇక్కడ మనమే మన ముందున్న మన బంధాన్ని, మనం అంటిపెట్టుకున్నటువంటి బంధాన్ని మొట్టమొదట ఎప్పుడైతే బాధ అనేది కలిగిస్తా ఉన్నామో అక్కడే పాపము అనేది పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆనందము, సంతోషాన్ని కలిగిస్తున్నాము, పుణ్యము అనేది పుట్టింది. ఇప్పుడు పాప పుణ్యాలు ఇక్కడ ఇరువురి మధ్యనే జరగడం మొదలైంది. ఇప్పుడు ఇక్కడ కోరికలతో కూడినటువంటి మనము ఇప్పుడు నేను బిడ్డని ఆనందపరచాలన్నా, బిడ్డ నన్ను ఆనందపరచాలన్నా, తల్లిని ఆనందపరచాలన్నా, తండ్రిని ఆనందపరచాలన్నా, ఒక భార్యని ఆనందపరచాలన్నా, భర్త ఆనందపరచాలన్నా, ఏ బంధాన్ని ఇంకొక ఉన్నటువంటి ఏ బంధమైనా ఆనందపరచాలంటే మనకు ఈ బంధాన్ని ఆనందపరచబోయి ఇంకొక బంధాన్ని కూడా బాధ పెట్టి ఈ బంధాన్ని ఆనందపరుస్తాను. అంటే ఇక్కడ వ్యామోహం చెంది పూర్తిగా ఈ బంధంతో ముడిపడిపోయిన దానివల్ల ఈ బంధాన్నే ఎట్టి పరిస్థితిలో ఆనందపరచాలా, ఆ కోరిక తీర్చాలా, వాళ్ళు అనుకునేది సాధించాలా, మనం అనుకునేదే వారి ద్వారా సాధించాలా, ఫలానా విధంగా పైమెట్టు పెట్టాలా అని చెప్పని మనము ఇంకొక మనసును బాధ పెడతా ఉన్నాము, ఇంకొకరిని మోసం చేస్తున్నాము, ఇంకొకరిని హింసిస్తా ఉన్నాము, ఇంకొక పాపకార్యం చేస్తా ఉన్నాము. పలు రకాలుగా ఇంకొకరిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, హింస పెట్టి వీరిని ఆనందపరుస్తాము. ఇక్కడ వెంటనే వీరిని ఆనందపరచడానికి ఇంకొకటి చేస్తున్నాము. వీరి మధ్య సఖ్యత లేకనే ఇది కూడా నిరంతరం జరుగుతాను. ఇది లభ్యం కాకపోతే ఆ మనసు ఈ మనసును బాధ పెడతా ఉంది, ఈ మనసు ఆ మనసును బాధ పెడతా ఉంది. ఈ రెండు సరిగ్గా ఉండడానికి ఇంకొకరిని బాధ పెట్టి పాపం చేస్తా ఉండదు. అక్కడ అప్పుడు ఆ పాపం చేసిన ఈ మనస్సు తనకి ఫలితం దక్కిందని ఆనందపడతానే ఉందే గాని ఖండించడం లేదు. ఖండించడం లేదు, నువ్వు ఎలాగైనా చేయాల అన్నట్టు వచ్చేస్తా ఉంది.
అవును ఇక్కడ స్వార్థం ఎప్పుడు ప్రవేశించేసిందో అవును పూర్తిగా కార్యం అనేది మారిపోయి ఇరువురి మధ్య వీళ్ళు ఆ ఆ కోరికలు తీర్చుకోవడానికి, ఆ వ్యామోహాలు ఇవి జరగడానికి అవును ఎంతవరకైనా కూడా తెగిచ్చేస్తాము. అవును ఇప్పుడు ఈ వీరిద్దరు ఆనందంగా ఉండడానికి ఇప్పుడు ఇది పుణ్యకర్మ అనుకుంటున్నాం మనము. అవును ఎవరినో చేసేది అది ఏమి అది పాపము అని ఏ మాత్రం స్పృహ రాకనే ఉంది. ఇరువురికి రాలేదు. ఆ అవును రాలేదు, ఒకరికొకరికి రాలేదు. అవును ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టుగా ఓ పుణ్యకర్మ అంటే ఎంతవరకైనా ఒక దైవాన్ని తీసుకుని వచ్చి మధ్యలో పెట్టేసి అవును ఆ లేదు ఒక అన్నదానాలని చెప్పి, ఒక రక్తదానాలని చెప్పి, ఒక విద్యాదానం అని చెప్పి, లేదు ఇంకోటి అని అవును అవి కూడా ఎట్లా అంటే తన స్వార్థానికో, పేరు ప్రఖ్యాతులకు, ప్రతిష్టలకు, అవును నేను ఇలాంటి వాడిని లోకానికి చేయడానికో పలు రకాలుగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ భక్తి అన్నది కూడా తాను ఏం చేస్తాడంటే భగవంతుని పెట్టి నేను ఆ భక్తిని అనేది అక్కడ ప్రదర్శిస్తా ఉన్నాడు. పలు రకాలుగా అందరికి తెలిసేటట్టుగా చేసుకుంటాడు. నేను ఇలాంటి భక్తుడిని అన్నటువంటి ఇది అక్కడ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక దైవాన్ని పెట్టి ఫలానా హోమం చేస్తే, యజ్ఞం చేస్తే, ఈ ఫలానా వ్రతాలు చేస్తే, ఫలానా నియమాలు నిబంధనలు చేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తే తను చేసుకున్నటువంటి బాధలు, ఇబ్బందులు తొలగిపోతాయి, సమస్యలు తొలగుతాయి. అంటే ఆ రకంగా చూసి తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడే కానీ నేను పాపం చేస్తున్నాననే స్పృహ లేదు. అంటే దైవాన్ని మధ్యలో పెట్టేసి ఒక పుణ్యకర్మ, ఈ బాధ ఏంటికొచ్చింది, ఒక ఇబ్బంది ఏంటికొచ్చింది, ఒక సమస్య ఏంటికొచ్చింది, ఒక అనారోగ్యం ఏంటికొచ్చింది, ఫలానా ఏంటికొచ్చిన పాపకర్మ వల్ల వచ్చిందని గమనించలేదు. దానికి ఇంకొక పేరు పెట్టేసినాం. పేర్లు పెట్టి భాగాలు చేసేసినాం. బాధ అన్నది ఒక పేరు, దుఃఖం అన్నది ఒక పేరు, సమస్య అన్నది ఒక పేరు, అనారోగ్యం అన్నది ఒక పేరు, మోసం అన్నది ఒక పేరు, పలు రకాలుగా హింస అన్నది, ఇట్లాంటి పేర్లు పెట్టి దాన్ని పక్కకు పెట్టేసినాం. దాన్ని మొత్తానికి ఇదంతా కూడా పాపకర్మలో భాగమే. ఈ భాగాలు చేసి అది తొలగింపు చేయాలంటే ఏం చేయాలా అని చెప్పని దాన్ని భగవంతుడని చూపించి ఆ భగవంతుడికి చేస్తే ఇవన్నీ కూడా తీరిపోతాయి. మళ్ళీ వాళ్ళని ఎంత తీసుకుని వచ్చేసినాం. ఇప్పుడు దానికి తగినటువంటి గ్రహాలను తీసుకుని వచ్చేసినాం, దేవుళ్ళని తీసుకుని వచ్చేసినాం, సూర్య చంద్రాలను ఎవరు ఉండారో అందరిని తీసుకుని వచ్చి ముందు పెట్టి ఇది చేస్తే పుణ్యము అని చెప్పేసి ఈ పుణ్యకర్మ చేస్తే, ఈ పుణ్యకార్యం చేస్తే మనకు ఇవన్నీ తొలగింపబడతాయి. పాపం తొలగబడుతుంది కాదు, ఇది తొలగబడుతుంది, ఈ బాధ తొలుగుతుంది, ఈ అప్పు తొలగబడుతుంది, ఈ బాధ ఇబ్బందులు తొలుగుతాయి, సమస్య తొలుగుతుందని తాను ఈ రకంగా ప్రారంభం చేసేసినాడు. అంటే అదొక్కటే దైవ కార్యం, ఒకటే పుణ్యకర్మ అనుకుని ఆ దైవ కార్యాన్ని చేస్తూ తాను యథావిధిగా సంసారంలో మామూలుగానే ఒకరినొకరు మళ్ళీ ఇదే పనులు చేసుకుంటాను. ఇక్కడ తేడా రాలేదు. ఇంతవరకు జరిగిపోయిందని తను అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు.
ఓన్లీ కామాయించుకొని జరిగిపోతానే ఉంది అంతే. అవునండి. మళ్ళీ యథావిధిగా తాను చేయాల్సినట్టు చేస్తానే ఉన్నాడు. అవునండి. ఇక్కడ ఇరువురి బంధాల దగ్గరనే ముడిపడింది. ఇప్పుడు ఈ ఇరువురి బంధాలు సరిగ్గా ఉంటే ఈ కార్యక్రమాలు జరగడానికి అవకాశం లేదు. అవునండి. మనమందరము ఉత్తములు, మంచి వాళ్ళు, మనము పుణ్యకర్మలు చేస్తున్నాము అనే ఆలోచనతో ఉన్నామే గాని అవునండి. ఇప్పుడు మన మనసు కలిసి ఈ ఇరువురి మధ్య జరిగినప్పుడు, ఇరువురు ఉండేటప్పుడు మనకి మన స్తోమత ఎంత అనేది ఇరువురి మధ్య తెలుసు. అవునండి. అన్ని తెలుసు. ఒక భార్య భర్తకి అవునండి. తెలుసు. అంటే మనకు ఉండేది ఈ 100 రూపాయలు మన ఆదాయము. ఈ 100 రూపాయలని మన ఇద్దరము ఇప్పుడు దేనికి వినియోగించుకున్నాము, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకొని మన ఖర్చులకు, మన అవసరాలకు ఎలా చేద్దాము అనేది ఇరువురి మధ్య జరగాల్సిన ఇది ఉంది. ఇప్పుడు ఇతను తీసుకుంటే అంటే తనకు ఎప్పుడైతే ఇవి జ్వరబడినాయో మనసులోకి కోరికలు అనేటివి, ఇప్పుడు ఆయమ్మను ఇబ్బంది పెట్టే స్టార్ట్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఎలాగైనా సరే తీసుకురావాలా, లేదు నువ్వు ఒక పని చేయాలా, నువ్వు ఒక ఉద్యోగం చేయాలా, లేదు పోయి అమ్మగారింటికాడి నుంచి ఏదన్నా తీసుకురా, నాకు ఈ పని అవసరం, ఇది నాకు అవసరం అని చెప్పని ఈ ఒత్తిడి చేసేది ఏదో ఒకటి. దానికి నా వల్ల కాదు అంటే ఇంకా చికాకుతో మాట్లాడడం, వ్యతిరేకంగా మాట్లాడడం, సరిగ్గా మాట్లాడకుండా పోవడం, సరిగ్గా కలహించుకోవడం ప్రారంభం అయిపోయినాయి. నిరంతరం విమర్శలు ఎప్పుడు ఇదైపోయినాయి. ఇవి ఇంకా తప్పనిసరిగా ఇప్పుడు అవకాశం ఉంటే, చదువు ఉంటే ఉద్యోగాలు పోతా ఉండారు, చేస్తా ఉండారు, తెస్తా ఉండారు. ఈ రకంగా వారి మనసును తృప్తిపరచాలని అట్లా ప్రారంభం అవుతా ఉంది. లేదు ఇంకొక పని చేయాలా, తెచ్చిపెట్టాలా, లేదు వాళ్ళ అమ్మగారిని వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నేను తీసుకుని వచ్చేవాడు. ఇట్లా ఒక పురుషుడు అన్నవాడు తన కోరిక తీర్చుకోవడానికి ఒక స్త్రీని పలు రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టి చేస్తా ఉంటాడు. అదే విధంగా స్త్రీ కూడా తన యొక్క కోరికలకు పురుషుణ్ణి నాకు పలానా వస్తువు కావాలా, పలాంది కావాలా, నేను నిన్నే కదా నమ్ముకొని వచ్చినాను, నువ్వు చేయకపోతే నాకు ఇంకెవరు చేస్తారు, ఏదైనా కూడా నువ్వే భరించాలా, నువ్వే ఆధారం, నేనేమి పోగలనా, రాగలనా, సంపాదించగలనా, ఏదైనా కూడా నువ్వే చెయ్యాలా, నువ్వు నాకు కోరినట్టు గుడ్డలు ఉండాలా, నగలు ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నేను నలుగురిలోకి పోవాలంటే, పలానా కార్యానికి పోవాలంటే నాకు ఇవన్నీ అవసరం. నీకే చిన్నతనం, నీకే చెడ్డ పేరు, కాబట్టి నేను నలుగురిలోకి పోవాలంటే ఇవి ఉండాలా, వాళ్ళకి అవి ఉండాయి, నాకు ఇవి లేకపోతే చిన్నతనము, నువ్వు ఎట్టన్నా ఏం చేస్తావు చెయ్యి, నాకు తెచ్చి, వాళ్ళకుండాయి వస్తువులు ఉన్నాయి, వీళ్ళకి ఈ వస్తువులు ఉన్నాయి, నేను వాళ్ళ ఇంటికి పోయినా వీళ్ళ ఇంటికి పోయినా నేను అవి చూసినా వాళ్ళు ఇలా ఉండారు, వాళ్ళు ఇలా బతుకుతా ఉండారు, వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు, మనకి ఇండ్లు లేదు, వాళ్ళు ఈ విధంగా బతుకుతా మనకు లేవు, వాళ్ళకి వాహనాలు ఉన్నాయి, మనకు లేవు, వాళ్ళకి ఈ విధంగా అంటే ఇక్కడ వీళ్ళు వచ్చి పురుషుడి మీద పెట్టి అప్పుడు పురుషుడు అవన్నీ కూడా చెయ్యాలా, తీర్చాలా అనే దానికోసం నిద్రాహారాలు మాని అప్పుడు తన పాటికి తను శ్రమ పడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు, మానసికంగా
తన పాటికి ఇదైపోతున్నాడు. అవునయ్యా. అంటే ఎలాగైనా చెయ్యాలా, ఎలాగైనా ఆ కోరికలు తీర్చాలా అంటే అవును. ఆ 100 రూపాయలు ఉండేదాన్ని ఇప్పుడు ఇరువురు వాళ్ళ కోరికలతో ఏం చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరే మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని సమస్యలు తెచ్చుకుంటా ఉన్నారు. అవునయ్యా. తీరకపోతే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా. వాళ్ళే ఒకరినొకరు మాట్లాడుకుంటా ఉన్నారు. అవునయ్యా. వాళ్ళు మాట్లాడి ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల ఎంతమంది మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకరి కోరిక ఒకరు తీర్చుకునేదానికి ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అవునయ్యా. ఇప్పుడు ఈ ఒక్కడు తన 100 రూపాయలు వస్తా ఉండి న్యాయంగా ధర్మంగా వస్తా ఉండింది 100 రూపాయలు సరిపోతా తనకి. అవునయ్యా. ఎప్పుడైతే ఇవి పట్టుబట్టినారో అవునయ్యా. ఎప్పుడైతే ఇక్కడ ఇంకా అక్కడ మాటలు కానీ పలకరింపులు కానీ పెట్టేటువంటి ఇరువురు కలిసి భోజనం చేయడం కానీ పడుకోవడం ఏ ఒక్కటి ఇక్కడ ప్రశాంతంగా లేదు. అన్ని చేదరింపులు, విమర్శలు, పొడుపు మాటలు, అవమానం మాటలు పలు రకాలుగా ఉండేటప్పుడు ఏం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆడ రూపాయి తీసుకోపోయి తప్పనిసరిగా 2 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ సొత్తుని మన కోరిక తీర్చడానికి మన బంధానికి తీర్చడని ఆడ మొదలు పెట్టేసినాడు. రూపాయి తీసుకునేది 2 రూపాయలు తీసుకునేది 2-3 రూపాయలు తీసుకునేది ఇంక మొదలు పెట్టి ఇవి ఒక్క తప్పు చేస్తే ఇంక ఏముండదు, ఇంకెన్నైనా చేయడానికి దిగేసినాడు. అలవాటు పడిపోయినాడు. అట్లా ఇరువురు పక్కన ఎవరికి తగినట్టుగా వారు ఈ బంధాన్ని తృప్తిపరచడానికి, ఈ బంధాన్ని మొహంలో ఆనందాన్ని చూడడానికి ఇక్కడ చేస్తాను. అసలు పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ సంసారంలో ఇరువురు మధ్యనే మొదలైంది. ఇవి పెద్ద అయిపోయినాయి. వీళ్ళిద్దరే సరిపెట్టుకుంటే మనకు వద్దు, భగవంతుడు ఇచ్చింది ఇది మనకు, ఇంతలోనే మనం సరిపెట్టుకొని మనకు భగవంతుడు ఇచ్చిన దాంతో మనం ఏదైనా కూడా మనకు కలిగింది మనం చేద్దాము. ఇరువురు కలిసి జీవిద్దాము. మనం బాగుంటే అంత బాగున్నట్టే. ఎవరి కోసమో మనం ఎందుకు ఇబ్బంది పడడము, ఎవరి కోసమో మనము మాట పడుకోవడం ఎందుకు, ఎవరి కోసమో మనము మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని శ్రమ పెట్టుకోవడం ఎందుకు, ఎవరి కోసమో ఈ నిద్రాహారాలు ఎందుకు మానాలా, ఇది ఎవరి కోసమో చేస్తా ఉన్నామే గాని మనకు ఇదేమో సరిపోయింది, మనకు ఆనందంగానే ఉన్నాము. ఇప్పుడు ఎవరి కోసమో గాని ఇప్పుడు ఇవన్నీ చేసి అనేకం అవసరం లేదు కదా. మనకు భగవంతుడు తోడున్నాడు. మనకు ఉన్నంతలో మనకు రావాల్సింది వచ్చింది చేస్తున్నాము, జరుగుతాం. ఎప్పుడు న్యాయం ధర్మము నిబంధనగా ఒక జరిగేటప్పుడు ఒక ప్రారంభ కర్మ వల్ల ఒక బాధ వచ్చినా ఒక సమస్య వచ్చినా ఇద్దరు తట్టుకొని నిలబడతా ఉన్నారు. ఒకరికొకరు దాన్ని ఎలా తీర్చుకోవాలి, ఏదో మనం ఇప్పుడు చేసి కాదు వచ్చింది, పూర్వజన్మ వల్ల వచ్చింది. దీన్ని ఎలా దాన్ని ఎదుర్కోవాలా, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని వీళ్ళు ఇరువురు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ అదే వారి ఇరువురు ఒకరి మనసును ఒకరిని అర్థం చేసుకొని ఇది ప్రతి ఒక్క పనిని అర్థం చేసుకోగలిగి ముందు వెళ్ళగలిగినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ జన్మలో చేయడానికి కార్యక్రమాలు ఇప్పుడు అక్కడ ఏముండయి, ఎంతవరకైనా తగ్గిపోయిన ఆగామిలో చేయడానికి అవకాశమే లేదు కదా. కాబట్టి వీళ్ళిద్దరితో మొదలైంది పాప కర్మలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటా ఉండారంటే
మనకు ఇవన్నీ ఉంటే మనం బాగానే ఉన్నాము. ఇప్పుడు అవునండి. ఎలాగైనా ఇవి సంపాదించుకొని బాగున్నామని భ్రమలో వీళ్ళు ఉండారు. అవునండి. ఇది ఎంత మందిని బాధ పెట్టి ఇన్ని రకాలుగా కూడేసుకుంటే బాగున్నామని తెలియ. అవునండి. ఎక్కడ పొరపాటు జరిగి మనకు తెలియదు. మనకు తెలియక ఎన్నో చేసేస్తున్నాం. అవునండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనము చేయాల్సినటివి చేసేస్తున్నాం. అది పూర్వ జన్మలో చేసినట్టు కాకుండా అప్పుడంటే మనకు తెలియబడలా, ఇప్పుడు తెలిసి కూడా మనం ఇప్పుడు చేసేస్తాం. చేస్తున్నాం. అప్పుడంటే మనకు తెలియబడలేదు, ఇప్పుడు తెలిసి కూడా చేస్తున్నాం అంటే ఇంకా మూట కట్టుకునేట్టే కదా. చేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటికీ భగవంతుడు అని పెట్టి ఇప్పుడు ఆ భగవంతుడిని కూడా వీటికి సహాయ సహకారాలు అందించాలా ఇవన్నీ అని భగవంతుడిని తీసుకుని వచ్చి కూడా వాటికే పెట్టుకున్నాం. అవునండి. ఈ కార్యక్రమాలన్నీ కావాలా, నేను ఈ విధంగా సంపాదించాలా, నేను ఈ విధంగా పెద్దోడిని కావాలా, పేరు ప్రతిష్టలు కావాలా, నాకు ఇన్ని విద్యా బుద్ధులు కలగాల, నాకు ఇవన్నీ రావాలా, ఈ విధంగా పదవులు పొందాలా, అవునండి. మొత్తంగా దేవుణ్ణి తీసుకొని వచ్చి కూడా దానికి పెట్టుకున్నాం. ఇవన్నీ బాగుండాలి. అవునండి. దానికోసమే మనం పూజలు చేస్తున్నాం, దానికోసమే ఉత్సవాలు చేస్తున్నాం, అన్నదానాలు చేసేది, పూజ, అవన్నీ దానికోసమే, ఇంకేం వేరే ఏమీ లేదు. ఏంటికి అంటే తన కోరికలు తీరడానికి. అవునండి. టోటల్ గా తీసుకొని వచ్చేసి ఈ తను ఎదగడము పుణ్యం అనుకుంటున్నాడు, తగ్గడం పాపం, ఇవి తెలియకుండా పోయింది. మొత్తం అందులో ఎక్కువ 90% పాపమే చేస్తున్నాము మనకు తెలియకనే. అవునవును. అంటే పలు రకాల పేర్లు పెట్టి ఇది దానికి సంబంధించిందే కానీ పాప కర్మకు సంబంధించిందని తనకు తెలియడం లేదు. అవునండి. కానీ ఇక్కడ చేసేది ఒకరి మనసును బాధ పెట్టేది, ఒక పని చేసేది మాత్రం తనకు తెలుస్తా ఉంది. అవునండి. ఇంకొక చోట ఇప్పుడు రూపాయి అయితే సరిపోతా ఉండేది అనేదాన్ని 2 రూపాయలు తీసుకుంటా ఉండేది తెలుస్తా ఉంది. అవునండి. ఇంకొకరిని ఇబ్బంది పెడతా ఉన్నాను, ఇబ్బంది పెట్టి ఇక్కడ తెచ్చి ఈ బంధాన్ని సంతోష పెడుతున్నాను అవునండి. అనేది ఇది పాపం కింద వస్తుందని తనకు తెలియదు. అవునండి.